ఫ్రీ అన్నారు, చివరికి వెంటాడి మరీ కేసులు పెడుతున్నారు. 400 కుటుంబాలు ఈ రోజున రోడ్డును పడే పరిస్థితి. దయచేసి మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. ఉచిత ఇసుక విధానం ఉంది కాబట్టే బ్రతుకుతున్నాం. మా జీవితాలను బుగ్గిపాలు చేయొద్దు అంటూ ఒంగోలులో ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలవుతున్నప్పటికీ ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో అందుకు విరుద్ధంగా అధికారులు నడుచుకుంటున్నారని వారు ఆరోపించారు. ఒంగోలులో సుమారు 100 మంది ట్రాక్టర్ డ్రైవర్లు తమపై బనాయించిన అక్రమ కేసులను అరికట్టాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంగోలులోని ఇసుక డిపో వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు నినాదాలు చేశారు. జరుగుమల్లు నుండి ఇసుకను తీసుకువచ్చి ఇక్కడ విక్రయాలు కొనసాగిస్తున్న వారిని పట్టించుకోకుండా మమ్మల్నే టార్గెట్ చేస్తూ ఇసుక డిపో సిబ్బంది అదే పనిగా పోలీసులకు సమాచారం అందిస్తూ కేసులు బనాయింపజేస్తున్నట్లు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ఉందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం సైతం స్పష్టం చేయాలని శ్రీ వారాహి ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రెసిడెంట్ డి సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ రాజేష్ కుమార్, సెక్రటరీ వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ ఉప్పు రవితేజ, భూపతి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. ఉచిత ఇసుక రవాణా, ఉచిత ఇసుక రవాణా, ఉచిత ఇసుక రవాణా. వారాహి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్, వారాహి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్, వారాహి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్. యజమానులు జరిగే అన్యాయాలు, ట్రాక్టర్ యజమానులపై జరిగే దాడులు, ట్రాక్టర్ యజమానులపై జరిగే దాడులు, ట్రాక్టర్ యజమానులకి ఉచిత ఇసుక, ఉచిత ఇసుక, ఉచిత ఇసుక, ఉచిత ఇసుక, ఉచిత ఇసుక, ఉచిత ఇసుక, ఉచిత ఇసుక. ట్రాక్టర్ల మీద జరిగే అన్యాయాన్ని, ట్రాక్టర్ల మీద జరిగే అన్యాయాన్ని, ట్రాక్టర్ల మీద జరిగే అన్యాయాన్ని, అక్రమ కేసులు, అక్రమ కేసులు, అక్రమ కేసులు. ఉచిత ఇసుక, ఉచిత ఇసుక, ఉచిత ఇసుక, అక్రమ కేసులు, అక్రమ కేసులు. మనం ఎందుకు అడిగేది పెట్టండి. ఎవరే మాట్లాడాలి, దయచేసి ఎవరు మాట్లాడారు, మనం చేసుకుని వాళ్ళ పని అంటే అడుగుతారు, వాళ్ళు మా మీదకి వచ్చారు, పట్టపోయారు అంటారు. ఏం చేస్తారు? అవి పెట్టించి మైనింగ్ డిపార్ట్మెంట్ వారే స్వయంగా మాకు చెప్పడం జరిగింది. మరి మైనింగ్ డిపార్ట్మెంట్ వారే, శాండ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వారు, మైనింగ్ డిపార్ట్మెంట్ వారే ఉచిత ఇసుక రవాణా వాహనాలు అని చెప్పారంటే ఉచిత ఇసుక రవాణా పథకం అమల్లో ఉన్నట్టే కదా మన రాష్ట్రంలో. మరి అలాంటప్పుడు ఉచితంగా ఇసుక రవాణా చేసే వాహనాల మీద ఈ రకంగా కేసులు పెట్టేసి ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే మేము ఎలా బతకాలి? ఒక ట్రాక్టర్లు దాదాపు ఒక 300 ట్రాక్టర్లు ఉన్నాయి రాజధాని సెంటర్ కానీ ఎక్కడ కానీ. 300 మంది ఓనర్ కుటుంబాలు, 300 మంది డ్రైవర్ కుటుంబాలు, ప్లస్ అక్కడ లోడింగ్ చేసుకొని జీవనం సాగించేటటువంటి వర్కర్స్ వాళ్ళు ఒక 60-70 మంది దాకా ఉంటారు. దగ్గరగా 400 కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. ఈ ఫ్రీ ఇసుక వచ్చిన తర్వాత గతంలో ఏం జరిగిందంటే జరుగుమల్లి ఇసుక ఒకటి దగ్గరలో ఉంది, అది తక్కువ తీసుకొచ్చి చేస్తున్నాం. నెల్లూరు ఇసుక కూడా టన్ను 500-550 రూపాయలు ఉన్నప్పుడు మేము ఒక ట్రాక్టర్ వచ్చేకి 3200 డెలివరీ చేసేవాళ్ళం. సో యార్డు పెట్టారు, యార్డు పెట్టిన తర్వాత నెల్లూరు మేము పోలేం కాబట్టి వాళ్ళు యార్డులో పెట్టారు. అయితే కస్టమర్లకు నెల్లూరు ఇసుక అవసరమైతే తీసుకొచ్చి కస్టమర్కి ఇస్తాం మేము ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేసుకొని.
ఈ మధ్యలో జరుగుమల్లి ఇసుక కొంతమంది కొనలేని వాళ్ళు జరుగుమల్లి ఇసుక తెచ్చుకుంటున్నారు. మేము ఒక ట్రాక్టర్ 3200కి 3000కి డెలివరీ చేస్తున్నాం. ప్రజెంట్ ఇదే యార్డు వాళ్ళు జరుగుమల్లి ఇసుక నుంచి లారీలు తీసుకొచ్చి అక్కడే డంప్ చేసేసి వాళ్ళు టన్ను 650 రూపాయలు పెట్టారు. అంటే మేము ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేయాలంటే 4.5 పడుతుంది. అంటే ఒక 1500 వినియోగదారికి ఎక్స్ట్రా పడిపోతుంది. సో అలా మేము అన్ని బళ్ళు పోయి మేము గతంలో కూడా కలెక్టర్ గారితో మాట్లాడాము. ఇసుక జరుగుమల్లి నుంచి వస్తుంది కాబట్టి డెవలప్ ఉంది కూడా పోతున్నాం. మేము అది కూడా పూర్తిగా ఆపేసి అక్కడ మేము టౌన్లో అచ్చం ఓన్లీ ఇక్కడ ఉండే బతికేవాళ్ళం. ఇంకంతమంది వేరే తోలకాలు పోము. ఇంకోటి ఏంటంటే అక్కడ వచ్చే బళ్ళు మేము ఒకవేళ ఇక్కడ ఆగినా సరే అక్కడ బళ్ళు మొత్తం ఒంగోలు వచ్చి డెలివరీ చేసి వెళ్తాయి. ఈ విషయం కలెక్టర్ గారి దగ్గర కూడా చెప్పడం జరిగింది. అవి మొత్తం ఆపితే మేము కూడా యాడ్ దగ్గర గురించి మాట్లాడతాం, అక్కడే ఉండి తోలుకుంటాం. కానీ ఈ జరుగుమల్లి ఇసుక వస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చి మళ్ళీ రేట్ ఎక్కువ అమ్ముతున్నారు. ఇది ఇంకోటి అయితే యార్డు వాళ్ళు కొంతమంది మనుషులను పెట్టేసి ఏదైనా ఒక ట్రాక్టర్ మిస్ అయ్యి వస్తుంటే వెహికల్ నెంబర్తో పాటు పోలీసు వారికి చెప్పి బండి పట్టించిన దాకా వాళ్ళే వెంబడి ఉండి ఎక్కడ బండి తెలిసి పక్కన పెట్టుకున్నా సరే తీసుకెళ్ళి బండి చూపించి పట్టించి డ్రైవర్ దగ్గర సెల్లు లాక్కొని తీసుకొచ్చి పెట్టి కేసులు రాపిస్తున్నారు. అట్లా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.